అందరికీ నమస్కారం. ఈ కథ ఒక ఏనుగు మరియు చీమల కథ. ఒకప్పుడు ఒక పెద్ద అరణ్యంలో గజరాజు అనే బలమైన ఏనుగు జీవించేది. అడవిలోని జంతువులన్నీ దాన్ని గౌరవించేవి. కాని గజరాజుకు కొంచెం గర్వం ఉండేది. నేనే ఈ అడవిలో బలవంతుడిని, నన్ను ఎవరూ ఎదిరించలేరు అని విర్రవీగేది. ఒకరోజు గజరాజు చెరువు దగ్గరకు నీరు తాగడానికి వస్తుంది. అక్కడ చిన్న చిన్న చీమలు నీళ్లు తాగుతున్నాయి. రాణి చీమ, సోదరీమణులారా, జాగ్రత్తగా ఉండండి, పెద్ద ఏనుగు వస్తోంది అంటుంది. కాని గజరాజు వాటిని పట్టించుకోకుండా తన పెద్ద కాళ్లతో ముందుకు అడుగు వేస్తూ చీమలను తొక్కేస్తోంది. గజరాజా, నీవు మాకు హాని చేస్తున్నావు. మేము చిన్నవాళ్లం కాబట్టి మమ్మల్ని ఇలా తొక్కేస్తావా? కోపంగా అంటుంది రాణిచీమ. హాహా, మీరు చీమలే కదా, నాలాంటి పెద్ద ఏనుగును మీరు ఏం చేయగలరు? ఏనుగు నవ్వుతూ చీమలను ఎగతాళి చేస్తోంది. సమయం వచ్చినప్పుడు నీకు తెలుస్తుంది అంటూ వెళ్లిపోతాయి చీమల సైన్యం. కొన్ని రోజులు గడిచాయి. వర్షం పడుతోంది. ఏనుగు చెట్టు కింద నిద్రలో ఉంది. ఇప్పుడు సమయం వచ్చింది, అందరూ ఏనుగు దగ్గరికి వెళ్ళండి అంటుంది రాణిచీమ. వందలాది చీమలు ఏనుగువైపు పరిగెడుతున్నాయి. చీమలు ఏనుగు చెవుల్లోకి, కాళ్లపైకి ఎక్కి కుట్టడం మొదలుపెట్టాయి. ఏనుగు నొప్పితో కేకలు వేస్తూ, అయ్యో నన్ను వదిలేయండి అంటూ అరుస్తుంది. గజరాజా, ఇప్పుడైనా అర్థమైంది కదా, చిన్నవాళ్ల శక్తి ఎంత గొప్పదో అంటూ చీమల రాణి రాయిమీద నిలబడి గర్వంగా మాట్లాడుతోంది. అప్పుడు గజరాజు, క్షమించండి రాణి, ఇకపై ఎవ్వరినీ బాధించను అంటూ ఏనుగు తల వంచి చీమల ముందు నమస్కరిస్తోంది. ఆ రోజునుంచి గజరాజు మారిపోతాడు. ఏనుగు చిన్న చిన్న జంతువులకు చిరునవ్వుతో సహాయం చేస్తోంది. ఒకసారి కుందేళ్లు చెరువులో పడిపోతాయి. ఏనుగు తన తొండంతో 2 చిన్న కుందేళ్లను నీటి నుండి తీస్తోంది. ధన్యవాదాలు గజరాజా, ఇప్పుడు నువ్వు మా స్నేహితుడివి అంటాయి కుందేళ్లు. మనమంతా స్నేహంగా ఉంటే అరణ్యం సుఖంగా ఉంటుంది అంటూ ఏనుగు, చీమలు, కుందేళ్లు, పక్షులు కలిసి ఆడుకుంటాయి. కాబట్టి ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు. ప్రతి జీవికి తన బలం, తన విలువ ఉంటుంది. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.